విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినాక నేను ఫేస్ చేసిన ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఏంటంటే మిల్క్ గురించి. ఇప్పుడైతే ఎక్కడైనా కల్తీ జరుగుతుంది కదా పాలల్లో. సో ఇంకా నేను పిల్లల గురించి ఆలోచించి ఇంకా చాలా చూసాను, చుట్టుపక్కల చూసి తెప్పించాను కూడా పాలు. నచ్చలేదు. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళని కూడా అడిగిన, తను కూడా వాటర్ కలపడము చేసిందనమాట. నాకు కూడా అది కూడా నచ్చలేదు. ఇంకా మా పిల్లలు అడ్మిషన్స్ వేయడానికి వెళ్తుంటే అట్లా రోడ్ పైన వెళ్ళినప్పుడు ఒక షాప్ అయితే కనబడింది మిల్క్ది. సో అక్కడ ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళినాము. సో చూసారు కదా, ఏంటంటే హోమ్ డెలివరీ లేదని చెప్పారనమాట. సో మా ఇంటికి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరము. అబ్బా ఇట్లా చేయాలి అనుకున్నాను నేను. ఇంకా 2 డేస్కి అట్లా వచ్చి తీసుకుందాంలే ఇంకా అనేసి అనుకున్నాను. ఎందుకంటే మా ఆయన అసలు డ్యూటీలకు వెళ్ళిపోతారు, తను ఉండడనమాట. ఇంకా ఆర్మీ ఫ్యామిలీ అంటే అట్లనే ఉంటుంది, ఇక ఓన్గా సింగిల్గా చేసుకోవాలి. సో ఇంకా తప్పదు. సో ఇంక అట్లా అమ్మ వచ్చింది అనేసి ఇంకా నేను వచ్చాను. అమ్మ రాకుంటే నేను పిల్లల్ని స్కూల్కి వదిలేసి ఇంకా నేనేమో అన్ని పనులు అయితే చూసుకుంటాను. సో అప్పుడప్పుడు ఇంక ఇట్లా బయటకు వచ్చి మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట పని చేసుకుంటుంటే. ఎందుకంటే మా ఆయన లేకుంటే మాకు చాలా బోర్ వస్తుంది. పిల్లలు వెళ్ళిపోతారు, తను వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా అనేసి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ కూడా అందుకే పెట్టుకున్నాను. ఎట్లా సింగిల్గా ఉండాలంటే కష్టము. 1 డేస్ 2 డేస్ ఉంటాము, కానీ కష్టం. ఇంకా ఎట్లయినా ఆర్మీ ఫ్యామిలీకి అది తప్పదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో ఆర్మీ ఫ్యామిలీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒక సోల్జర్ వైఫ్గా నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే మిల్క్ తీసుకొచ్చాను అనమాట. పన్నీర్ జిలేబీ బాగుంటుంది అక్కడ, అది కూడా తీసుకొచ్చాను. నేను కంట్రీ డిలేట్ కూడా ట్రై చేద్దామని చూసాను, కానీ అందులో ఆప్షన్ ఏంటంటే 500 ముందుగానే పే చేయాలి. సో మళ్ళీ ఒకరోజు వచ్చాక మళ్ళీ నచ్చలేదు అనుకో, మళ్ళీ ఎట్లా మనీ వేస్ట్ అయితే అనేసి ఇంకా స్కిప్ చేశాను దాన్ని. ఇంకా ఇక్కడ షాప్లోనే బాగుంది, ఇంక ఇక్కడే తీసుకుంటున్నాను నేను. మన ఛానల్లో విజయవాడలో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసిన, హైదరాబాద్లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అనేసి అన్నీ షేర్ చేస్తాను ముందు వీడియోస్లలో. సో నెయ్యి కూడా చాలా బాగుంది, అక్కడనే తీసుకొచ్చాను అనమాట రీసెంట్గా. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.